विहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यामुनतीरावनचारि जय जय राधा माधव कुंज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरिनाम संकीर्तन की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 3వ స్కందం 33వ అధ్యాయం 20వ శ్లోకం పదపాఠం. హిత్వా తత్ ఈప్సితతమం అపి అఖండలయోషితాం కించిత్ చకారవదనం పుత్రవిశ్లేషణ ఆతురా. హిత్వా తదీప్సితతమం హిత్వా తదీప్సితతమం అప్యాఖండలయోషితాం అప్యాఖండలయోషితాం కించిచ్చకారవదనం కించిచ్చకారవదనం పుత్రవిశ్లేషణాతురా పుత్రవిశ్లేషణాతురా. హిత్వా తదీప్సితతమం అప్యాఖండలయోషితాం కించిచ్చకారవదనం పుత్రవిశ్లేషణాతురా. హిత్వా తదీప్సితతమం అప్యాఖండలయోషితాం కించిచ్చకారవదనం పుత్రవిశ్లేషణాతురా. కొంచెం జూమ్ చేయండి, జూమ్ చేయండి. అప్యాఖండలయోషితం కించిచ్చకారవదనం
पुत्रविश्लेषणातुरा हित्वा तदीप्सिततमम् अप्याखण्डलयोषिताम् किञ्चिच्चकारवदनम् पुत्रविश्लेषणातुरा. ఎవరు చదువుతారా? ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? हित्वा तदीप्सिततमम् अप्याखण्डलयोषिताम् किञ्चिच्चकारवदनम् पुत्रविश्लेषणातुरा. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారా? తదీప్సితతమం అప్యాఖండలయోషితాం కించిచ్చకారవదనం పుత్రవిశ్లేషణాతురా. ప్రతిపదార్థములు. హిత్వా విడిచిపెట్టి, తత్ ఆ గృహ సంబంధమగు, ఈప్సితతమం పరమవాంఛితమగు, అపి అయినను, అఖండలయోషితాం ఇంద్రుని పత్నులచే, కించిత్ చకారవదనం క్లేశవదనము కలతీయయ్యును, పుత్ర విశ్లేషణ పుత్ర వియోగముచే, ఆతురా దుఃఖితయై. అనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తన స్థితి అన్ని విధములుగా అద్వితీయమైన అప్పటికిని స్వర్గలోక స్త్రీగణము ఈర్ష్యపడునంతటి సంపత్తులు కలిగినప్పటికీ దేవహూతి ఆ సౌఖ్యములన్నింటినీ త్యజించెను. కేవలం పుత్ర వియోగం ఒక్కటే ఆమెను బాధించెను. భాష్యము. భౌతిక సౌఖ్యములను సౌకర్యములను విడిచిపెట్టుటలో దేవహూతి ఏమాత్రము కలత చెందలేదు. కానీ పుత్ర వియోగమునకే ఆమె మిగుల దుఃఖాక్రాంతురాలయ్యను. లౌకిక సౌఖ్యమును విడిచిపెట్టుట యందు దుఃఖిత కానప్పుడు పుత్ర వియోగమున మాత్రము దేవహూతి ఎందులకు కలత చెందవలనని ఎవరైనానో ప్రశ్నించవచ్చును. పుత్రుని ఎడ ఆమె ఎందులకు అంతగా అనురక్తురాలయ్యను? ఈ ప్రశ్నకు సమాధానము తదుపరి శ్లోకమున వసగబడినది. అతడు సామాన్యుడకు తనయుడు కాడు, సాక్షాత్తుగా దేవదేవుడు. అనగా పరమపురుషుని ఎడ అనురక్తి కలిగినప్పుడే ఎవరైనానో భౌతిక పరమపురుషుని ఎడ అనురక్తి కలిగినప్పుడే ఎవరైనానో భౌతిక ఆసక్తిని విడనాడగలరు. ఈ విషయమే భగవద్గీత యందు పరం దృష్ట్వా నివర్తతే అని వివరించబడినది. ఆధ్యాత్మిక జీవనమునెడ నిజముగా కొంత రుచి ఏర్పడినప్పుడే మనుషుడు లౌకిక జీవనమును అనుసరింప అసమ్మతిని చూపును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
ఉమ్. జరుగుతున్నటువంటి నేపథ్యం, కపిల భగవానుడు తన ఉపదేశాలను పూర్తి చేసిన తరువాత తన యొక్క గృహాన్ని విడిచి ఆయన బయలుదేరడం జరిగింది. ఆ స్థితిలో దేవహూతి ఆమె తన పుత్ర వియోగంతో బాధపడుతూ ఉన్నది. ఇక్కడ ఆ నేపథ్యం మనం చూస్తున్నాం. ఇక్కడ చెబుతున్నారు, దేవహూతి యొక్క స్థితి అన్ని విధములుగా అద్వితీయమైనప్పటికీ, అంటే దేవహూతికి ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆనాటి కాలానికి ఈ భౌతిక విశ్వంలో ఎవరికీ లేదన్నమాట. ఆ విధమైనటువంటి స్థితిని కలిగి ఉన్నది. ఎలాంటి స్థితి అది మనం చూసాం పూర్వాధ్యాయాల్లో. కర్దమముని తన యొక్క యోగశక్తి ద్వారా ఆమెకు ఒక ఆకాశహార్మ్యాన్ని సృష్టించాడు అనమాట. చూడండి, ఆకాశహార్మ్యాలంటే ఆకాశాల్లో, అంటే ఆకాశాన్ని అంటుకునేటువంటివి అని అంటాం మనం, స్కై స్క్రాపర్స్ అని చెప్పి. ఇక్కడ మనం చూస్తే ఇది ఆకాశ సౌధం, అంటే ఆకాశంలో తేలుతూ ఉండేటువంటి ఒక నగరాన్ని సృష్టించాడు ఆయన. అందులో స్వర్గాన్ని తలదన్నేటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. అందుకే స్వర్గాన్ని తలదన్నేటువంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి స్వర్గలోక స్త్రీగణము ఈర్ష్యపడినంతటి అని చెప్పన్నారు. స్వర్గలోకంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈర్ష్యపడ్డారట. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా ఈర్ష్య అనేది విడిచిపెట్టడం చాలా కష్టం అన్నమాట. అర్థమవుతుంది కదా. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలోకి మనం వచ్చిందే భగవంతుని పట్ల ఈర్ష్యను కలిగి ఉండడం వల్ల. శ్రీల ప్రభుపాదుల వారు పూర్వాధ్యాయాల్లో ఆయన వివరిస్తారు ఏమిటంటే, భక్తుల యొక్క సమాజంలో కూడా ఈ ఈర్ష్య అనేటువంటిది ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అది ఉండదు, పూర్తిగా ఉండదన్నమాట. అంటే కాన్స్పీషియస్ బై ఇట్స్ ప్రజెన్స్ అని చెప్పి అంటారు కదా మనకి. అంటే కాన్స్పీషియస్ బై ఇట్స్ ప్రజెన్స్ అంటే చూడగానే ప్రస్ఫుటంగా ఎవరైనా గుర్తించగలరు అనమాట, ఓ ఇక్కడ లేదు అని చెప్పి. ఆధ్యాత్మిక ప్రపంచంలో అసూయ, ఈర్ష్య అనేటువంటిది ఉండదు. కానీ భౌతిక ప్రపంచంలో భక్తుల యొక్క సంఘంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అని శ్రీల ప్రభుపాదుల వారు అంటారు. కాబట్టి ఈ స్వర్గలోక స్త్రీలు వాళ్ళు పైనుంచి చూస్తున్నారు. ఎందుకంటే స్వర్గలోక వాసులందరూ తమ తమ యొక్క విమానాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆకాశంలో తిరుగుతూ వాళ్ళు విహరిస్తూ ఉంటారు. ఈ భూమండలంపై కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఏ విధంగా అయితే మనం రకరకాల ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటామో, అలాగే స్వర్గలోక వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఈ భూమండలంపై ఉన్నటువంటి ఇతర వర్షాలు ఏవైతే ఉన్నాయో, అంటే మనం ప్రస్తుతం భరత వర్షంలో మనం ఉన్నాం. ఈ భరత వర్షం పరిస్థితి ఏమిటనేది మనం చూడొచ్చు ప్రస్తుతం ఎలా ఉందనేది. దీన్ని నరకానికి లోకల్ ఆఫీస్గా తయారు చేసుకుంటున్నాం మనం. కానీ మిగిలినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో, మిగిలినటువంటి వర్షాలు అంటే మనం చూసేది ఈ జంబూ ద్వీపంలో కేవలం భరత వర్షం అనేది మనం చూస్తున్నాం. కానీ ఇంకా ఎన్నో వర్షాలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ద్వీపాలు కూడా ఉన్నాయి మనకి. ఈ సప్త సముద్రాలు అనేటువంటివి ఉన్నాయి, సప్త ద్వీపాలు ఉన్నాయి. సప్త ద్వీపాల్లో మనం ఈ జంబూ ద్వీపంలో ఉన్నాం. జంబూ ద్వీపంలో ఎన్ని వర్షాలు ఉన్నాయి? 9 వర్షాలు, 9 వర్షాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ భరత వర్షానికి కాకుండా మిగిలిన వర్షాలకు, మిగిలిన ద్వీపాలకు దేవతలు సంచరిస్తూ ఉంటారు విమానాల్లో. మరి అప్పుడప్పుడు మనకు కూడా వార్తలు వస్తూ ఉంటాయి ఏమిటంటే, ఆకాశంలో ఏవో ఒక ఫ్లయింగ్ సాసర్స్ అని చెప్పి అంటారు. అంటే సాసర్ అంటే ఏమిటి? సాసర్ అంటే కప్పు కింద ఉంటుంది. టీ తాగే వాళ్ళకి ఏం చేస్తారు, దాని కింద సాసర్ ఉంటుంది అనమాట, ఒక ప్లేట్ లాగా. అలాంటి ఫ్లయింగ్ సాసర్స్ని చాలా చాలా చూస్తూ ఉన్నారనమాట, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో. అంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఎవరికి. ఏలియన్స్ అని చెప్పి అంటారు, అంటే ఇతర లోకవాసులు అని చెప్పి.
వారి యొక్క సంచారం పెరిగింది బాగా. మరి వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు ఇదే ఆహ్, ఈ జంబూద్వీపంలో ఇతర వర్షాలకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఆ! లేదా వాళ్ళు యమభటులు కూడా అయి ఉండొచ్చు. కొంతమంది కనిపిస్తున్నారేమో. ఎవరికీ తెలీదనమాట. వాస్తవానికి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అమెరికా వాళ్ళు కొంతమందిని బంధించి వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు వాళ్ళ మీద అని కూడా కొన్ని ఉన్నాయి. రకరకాలుగా వీటి గురించి సమాచారం. ఎవరనేది ఏమైనప్పటికీ ఈ స్వర్గలోక వాసులు వాళ్ళు ఆహ్, ఎప్పుడు కూడా పైనుంచి మనం ఏ విధంగా అయితే మన పెంట్ హౌస్ నుంచి లేదా డాబా మీద నుంచి కిందకి చూస్తూ ఉంటామో అలాగా ఉన్నతలోక వాసులు ఇక్కడ జరిగేటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటారనమాట. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్వర్గలోక స్త్రీగణం కూడా ఈర్ష్యపడేటంతటి సంపత్తులు కలిగి ఉంది. ఎవరు? దేవహూతి. కానీ ఆ సౌఖ్యాలన్నిటిని కూడా ఆమె త్యజించింది. వాటి పట్ల ఆమెకి ఏమాత్రం ఆసక్తి లేదు. ఆ! మరి ఎందువల్ల ఆమె త్యజించగలిగింది? సాధారణంగా చాలా కష్టం. ఈ భౌతికమైనటువంటి సంపత్తులను విడిచిపెట్టడం అంటే ఇది చాలా చాలా కష్టం అనమాట. అందుకే వైరాగ్యం అనేది కూడా ఒక విభూతిగా పరిగణించబడింది. హ్మ్. విభూతి. విభూతి అంటే ఏమిటి అర్థం? విశేషమైనటువంటి లక్షణము అని. భూతి అంటే లక్షణము అని. ఈ భూతి అనేది తర్వాత భూతు అని మారిందనమాట. అర్థమవుతుంది కదా! అంటే ఇప్పుడు ఎవరినైనా అంటాం, బూతులు తిడుతున్నాడండి అంటాం. బూతులు తిట్టడం అంటే దాని అర్థం ఏంటి? అంటే వాడి యొక్క లక్షణాలను వివరిస్తున్నాడు అనమాట. నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అది, నువ్వు ఇది, అది, ఇది అని చెప్పి. అంతే కదా! ఎవరైనా ఇప్పుడు ఒక వ్యక్తిని తిట్టాల్సి వస్తే దేని ఆధారంగా తిడతారు? వాడి యొక్క లక్షణాలు, వాడి గుణాలు, వాడి స్వభావాన్ని ఆధారంగా చేసుకునే కదా! వాటిని ఏమంటారంటే భూతి అని చెప్పి అంటారు. అంటే విభూతులు అని చెప్పి అంటాం. కానీ భగవంతుని యొక్క ఏవైతే నామరూప గుణలీలల యొక్క విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని విభూతులు అని చెప్పి అంటారు. ఎందుకంటే వి అంటే విశేషణం అన్నమాట. చూడండి, విగ్రహము అని చెప్పి అంటాం కదా. అలాగే విశేషమైనటువంటి స్వభావాలు, లక్షణాలు ఇవన్నీ కూడా చూడండి. కృష్ణుడిని ఉదాహరణకి మనం ఏమంటామంటే కుంజి బిహారీ అని అంటాం కదా. కుంజి బిహారీ అంటే అర్థం ఏమిటి? కుంజములు అంటే పొదలలో తిరిగేవాడు అని అర్థం. అదే మన లౌకికమైన వ్యక్తి ఎరా తుప్పలంటే తిరుగుతావేంటి అన్నాం అనుకోండి. దొంగోళ్ళు పట్టేవాళ్ళు ఉన్నావు ఏంట్రా నువ్వు, తుప్పల్లో తిరుగుతున్నావు వెళ్ళి అని కదా. అది మనకి భూత్. అది ఇక్కడ ఎవరైనా నా పదం సంబోధించామనుకోండి, లేకపోతే తస్కర అని చెప్పి అన్నాం అనుకోండి, కృష్ణుడిని ఏమంటారు? నవనీత తస్కరుడు. లేకపోతే ఇంకేమున్నాయి కృష్ణుడికి పేర్లు? ఇంకేమి తస్కరించాడు? ఇంకేమి దొంగతనం చేశాడు చెప్పండి కృష్ణుడు? గోపికల యొక్క వస్త్రాలను అపహరించాడు కదా. గోపికల యొక్క వస్త్రాలను అపహరించాడు ఆయన. చోరుడు అని చెప్పి అంటాం. అది విభూతి. అలా కాకుండా ఎవరినైనా రే ఏంటి నువ్వు ఆ బట్టలు దొంగతనం చేస్తున్నావు అంటే అది పెద్ద అవమానం. అది అవునే కదా. చూడండి. కాబట్టి ఇవేమిటంటే భూతి అంటే లక్షణము అని అర్థం అనమాట. భగవంతుని అన్నీ కూడా విభూతులు, కానీ మనవన్నీ భూతులు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ వీటన్నిటినీ కూడా ఆమె త్యజించగలిగింది. అందుకే మనకి వైరాగ్యం కూడా ఒక విభూతిగా చెప్పబడింది. ఎందుకని వైరాగ్యం ఒక ఉపలక్షణంగా చెప్పబడిందంటే, సాధారణంగా అందరూ కూడా ఐశ్వర్యానికి, అలాగే వారి యొక్క శక్తికి, అంటే వారి యొక్క అధికారానికి, వారి యొక్క కీర్తికి, వారి యొక్క సౌందర్యానికి, వారి యొక్క జ్ఞానానికి ఆసక్తులై ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవరికైనా కొద్దిగా సౌందర్యం ఉందంటే, కొద్దిగా వారికి ప్రాబల్యం ఉందంటే, కొద్దిగా కీర్తి ఉందంటే, కొద్దిగా సౌందర్యం ఉంది, కొద్దిగా మనకి విద్య ఉందంటే వాళ్ళు ఏదో చాలా గొప్పగా ఇదైపోతూ ఉంటారు. అవి కూడా తాత్కాలికం, ఎవరిలోనూ శాశ్వతంగా ఉండవు. కానీ ఒకవేళ ఎవరైనా వీటన్నిటినీ కలిగి ఉండి వాటి పట్ల ఆసక్తి లేకపోతే అది గొప్ప లక్షణంగా పరిగణించబడుతుంది. అందుకే మనకి వైరాగ్యం అనేది కూడా గౌరవించబడుతుంది ప్రపంచంలో. ఏ మత విధానంలో అయినా మీరు చూడండి, ఏ మత విధానంలో అయినా సరే ఈ వైరాగ్యానికి గొప్ప గౌరవం ఇవ్వబడుతుంది. మహమ్మదీయ మత విధానంలో మనం చూస్తే వాళ్ళని పీర్లు అని చెప్పి అంటారు. పీర్లు, వాళ్ళ యొక్క సమాధులు ఉంటాయన్నమాట. అంటే పీర్లు అంటే ఎలాగైతే మన యొక్క సన్యాసులు ఎలాగైతే తిరిగేవారో అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ప్రచారం చేస్తూ, అలాగే మహమ్మదీయ మతంలో పీర్లు అనేవాళ్ళు తిరుగుతూ ఉండేవారు. దర్గాలు అని చెప్పి అంటారు. దర్గాలు అంటే ఈ పీర్ల యొక్క సమాధులు అన్నమాట అవి. అలాగే క్రైస్తవ విధానంలో కూడా మనం చూస్తే సెయింట్లు అని చెప్పి అంటారు.
ఈ సెయింట్ అనేటువంటి పదం అది సంత్ అనేటువంటి పదం నుంచి వస్తుంది. ఉం? కానీ వారి దృష్టిలో ఎవరినైతే సాధువుగా పరిగణిస్తారో ఆ ప్రమాణం వేరు. మన భారతీయ సంస్కృతిలో, వైదిక సంస్కృతిలో సాధువుగా పరిగణింపబడేటువంటి వాడి యొక్క ప్రమాణాలు వేరన్నమాట. ఏమైనప్పటికీ ఈ వైరాగ్యం అనేది బౌద్ధ మతంలో కూడా మనం చూస్తే బౌద్ధ భిక్షువులు బౌద్ధ మతంలో ఒక నియమం ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతకాలం అయినా సరే ఒక భిక్షువుగా ఉండాలన్నమాట వాళ్ళ యొక్క జీవన విధానం. అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మచర్యం ఎలాగైతే మనకి తప్పనిసరి వైదిక సంస్కృతిలో, అలాగే బౌద్ధ మతంలో ఖచ్చితంగా భిక్షువుగా కొంతకాలం గడపాలి ప్రతి ఒక్కరు కూడా. థాయిలాండ్లో చూసినట్లయితే పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి వారు చెప్తారు, ఎందుకంటే థాయిలాండ్లో చాలా కాలం ఉన్నారు ప్రచారానికి. వాళ్ళు ఈ బౌద్ధ భిక్షువులు ఎలా ఉంటారంటే ప్రతిరోజు కూడా భిక్షపాత్ర పట్టుకుని వాళ్ళంతా ఒక వరుసలో ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది ఒకళ్ళని కలిసి ఒకళ్ళు ఈ భిక్షపాత్ర పట్టుకుని వెళుతూ ఉంటారన్నమాట. మార్గ మధ్యంలో ఎవరు ఏది ఇస్తే దాన్ని స్వీకరించాలి కాదనకుండా. కొంతమంది సిగరెట్లు ఇస్తుంటారు, కొంతమంది మందు ఇస్తుంటారు. దాన్ని వీళ్ళు గౌరవప్రదంగా సిగరెట్లు కాల్చుతారు, ఆ మందు తాగుతారనమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ఇది మనకు అనుగ్రహించారు కాబట్టి ఇది మనం తీసుకోవాల్సిందే అని చెప్పి. ఇవన్నీ అపసాంప్రదాయాలు అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే వైదిక సంస్కృతి నుంచి వచ్చినటువంటివి. కాబట్టి వైరాగ్యం అనేది గొప్పగా గౌరవించబడుతుంది. మరి ఈవిడ దేవహూతి వీటన్నిటినీ ఎలా త్యజించగలిగింది అంటే పుత్ర వియోగం ఒక్కటే ఆమెను బాధించింది. వియోగము, ఇక్కడ మరొక మాట వచ్చింది. వి అనేది విశేషణము అని చెప్పి అన్నాం. వి అనేది వినా అనేటువంటి శబ్దాన్ని కూడా ఉపయోగిస్తుంది. వినా అంటే లేకుండా అని అర్థం. కాబట్టి వై అనేటువంటి పదం కూడా చూడండి, వై అనేది కూడా లేకపోవడం అనే దాన్ని సూచిస్తుంది. వైరాగ్యము అని చెప్పి అంటాం. రాగ్యము అంటే ఏమిటి? రాగము. రాగము అంటే ఆసక్తి. వై రాగ్యము అంటే ఆసక్తి లేదు అని అర్థం. అలాగే యోగము వియోగము. యోగము అంటే కలయిక, వియోగము అంటే విడిపోవడం. కాబట్టి పుత్ర వియోగం ఒక్కటే ఆమెను బాధించింది. ఆమె భౌతికమైనటువంటి వాటిని విడిచిపెట్టగలిగింది, కానీ పుత్ర వియోగాన్ని మాత్రం ఆమె విడిచిపెట్టలేకపోయింది. కానీ ఈ పుత్ర వియోగం మంచిదే. ఎందుకని పుత్ర వియోగం మంచిది? ఈ విధమైన పుత్ర వియోగం అంటే ఈ పుత్ర వియోగం యొక్క బాధ ఏదైతుందో అది మంచిదే ఇక్కడ. ఎందుకంటే ఆ పుత్రుడు సాధారణ పుత్రుడు కాదు, ఎవరు? స్వయంగా భగవంతుడు. అందుచేత వైష్ణవ సాంప్రదాయం ఏమిటంటే మనం ఈ యొక్క అనురాగాలు, ఆప్యాయతలు వీటిని విడిచిపెట్టమని మనం చెప్పాం. మాయావాదుల్లాగా. మాయావాదులు ఏమంటారంటే నకారాత్మకమైనది ఉండకూడదు, సకారాత్మకమైనది ఉండకూడదు. అంటే పాజిటివ్ అటాచ్మెంట్ ఉండకూడదు, నెగిటివ్ అటాచ్మెంట్ ఉండకూడదు, అసలు ఏ అటాచ్మెంట్ ఉండకూడదు అంటారు మాయావాదులు. మాయావాదులు వాళ్ళు అంతకే ఏం చేస్తారు? బ్రహ్మ సత్య జగన్మిథ్య, ఈ భౌతిక ప్రపంచం పట్ల ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండకూడదు. అవును, అది మంచిదే. కానీ వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి కూడా ఉండకూడదు అంటారు. కారణం ఎందుకని అంటే వాళ్ళకి భగవంతుడు ఒక వ్యక్తి అనేటువంటి దాన్ని వాళ్ళు అంగీకరించారు కాబట్టి. వాళ్ళు భగవంతుడు అంటే అతడు సర్వవ్యాపకుడు అని చెప్పి అనుకుంటారు. సర్వవ్యాపకుడు, ఆయన నా యందు కూడా వ్యాపించున్నాడు, నేను కూడా అదే. అది వాళ్ళ యొక్క తత్వమసి. చూడండి, తత్ త్వం. చూడండి, తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే నువ్వే అది అని చెప్పి. తత్వమసి అంటే మహావాక్యాలు అంటారు వీటిని. అంటే అదే నువ్వై ఉన్నావు అని. ఏమిటి అదే నువ్వై ఉన్నావు అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు కూడా ఆ బ్రహ్మమే. అందులో కూడా మనకేమి ఇదేం కదా, అవును మనం కూడా బ్రహ్మమే, కానీ మనం పరబ్రహ్మం కాదు. అందుకని మాయావాదులు ఏం చేస్తారంటే ఈ యొక్క అనుకూలమైనటువంటి అనురాగాలు, ఆప్యాయతలు వాటిని కూడా వాళ్ళు తిరస్కరిస్తారనమాట. అందుకే చైతన్య మహాప్రభు మనం చూసినట్లయితే ఆయన సన్యాసం ఎవరి దగ్గర నుంచి స్వీకరించారు? ఆయన ఒక మాయావాది, శంకర సాంప్రదాయం నుండి ఆయన స్వీకరించడం జరిగింది. ఈశ్వరపురి నుండి ఆయన స్వీకరించారు. కేశవభారతి ఈశ్వరపురి నుంచి దీక్ష స్వీకరించారు. కాబట్టి కేశవభారతి నుంచి స్వీకరించారు సన్యాసాన్ని, కట్వా అనేటువంటి ప్రదేశంలో, బెంగాల్లో. మరి కేశవభారతి అప్పటికి మరి సన్యాసం అనేది ఎవరిని స్వీకరించాలంటే మరొక సన్యాసిని అంటే స్వీకరించాలి. ఆ విధంగా ఆయన వారణాసి వచ్చి అక్కడ నామ సంకీర్తనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మాయావతులందరూ కూడా విమర్శించారనమాట.
ఇదేమిటి? ఈయన ఒక సన్యాసి అయి ఉండి, సన్యాసి అంటే ఏం చేయాలి? వేదాంత సూత్రాలను అధ్యయనం చేయడంలో నిమగ్నమై ఉండాలి, ఉపనిషత్తులను చదవడంలో నిమగ్నమై ఉండాలి. కానీ ఈయనేమిటి ఇలా భావుకుల్లాగా ఎగురుతున్నాడు, ఈయన గంతులేస్తున్నాడు, ఏమిటిది? అమర్యాదపూర్వకంగా ఉంది అని విమర్శించేవారు అనమాట. వాళ్ళు ఏమనుకున్నారంటే సన్యాసి అంటే చాలా గంభీరంగా ఉండాలి, ఎప్పుడు కూడా అతను ధ్యానమగ్నుడై ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి. ఎందుకంటే మాయావాద సాంప్రదాయంలో వాళ్ళు అలా అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడు ఒక వ్యక్తి అనేది తెలియదు కాబట్టి. ఒక వ్యక్తి అంటే మనం వ్యక్తితో మన సంబంధాన్ని కలిగి ఉండాల్సిందే, అప్పుడు రకరకాల వ్యవహారాలనే ఉంటాయి. కానీ ఎప్పుడైతే భగవంతుడు ఒక వ్యక్తి కాదు, భగవంతుడు ఒక శక్తి లేదా భగవంతుడు ఒక సర్వవ్యాపకుడు అని అనుకున్నట్లయితే దానితో మనం ఏ విధంగా సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం? సాధ్యం కాదు. అందుచేత వాళ్ళు రెండింటినీ కూడా కాదంటారనమాట. కానీ వైష్ణవ సాంప్రదాయం అది కాదు. మనం ప్రతిదీ కూడా కృష్ణార్థే అఖిల చేష్ట అని చెప్పంటాం. కృష్ణార్థే అఖిల చేష్ట అంటే కృష్ణుడి కోసమే అన్ని చేష్టలు మనం చేయాలి. అందుకనే వైష్ణవులు మనం చూసినట్లయితే వాళ్ళు చాలా ఆనందానుభూతిని పొందుతూ ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు భగవంతునితో సంబంధాన్ని పెట్టుకుంటారు కాబట్టి. ఎందుకంటే భగవంతుడు అంటే సత్ చిత్ ఆనంద మూడు ఉంటాయి. కానీ నిరాకార బ్రహ్మంలో ఏముంటుంది? కేవలం సత్తు మాత్రమే ఉంటుంది. పరమాత్మ తత్వానికి వెళ్ళారనుకోండి, చిత్ కూడా ఉంటుంది, అంటే జ్ఞానం కూడా ఉంటుంది, కానీ ఆనందం అనేది ఉండదు అనమాట. కానీ భగవంతునిలో సచ్చిదానంద విగ్రహుడు ఆయన కాబట్టి ఈ వినిమయం అనేటువంటిది ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ మనం చూస్తే ఈ దేవహూతి యొక్క పుత్ర వియోగం ఏదైతుందో అది ఆమెను పవిత్రీకరించేటువంటి పుత్ర వియోగం. అది కేవలం భగవంతుని పట్ల మాత్రమే కాదు, ఒక భగవంతుని భక్తుని పట్ల ఉన్నటువంటి వియోగం కూడా చాలా మంచిదన్నమాట. మనం చూస్తే వైష్ణవాచార్యులు వాళ్ళు ఎన్నో గీతాలు రాశారు. జే అనిలో ప్రేమధన కరుణా ప్రాచు, నరోత్తమదాస్ ఠాకూర్లు వారు పాడతారు, ఎక్కడున్నారు వీళ్ళంతా, ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు. అంటే భక్తుడు దేనినైనా సరే అతడు సహించగలడు, కానీ భక్తుల యొక్క వియోగాన్ని అతడు సహించలేడు అనమాట. షడ్గోస్వాములు మనం చూస్తే, షడ్గోస్వాములు కూడా వాళ్ళు ఎంతో ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమాప్యాయతలతో ఉండేవారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు నిష్క్రమించడం జరిగిందో ఈ ప్రపంచం నుండి, అలాగే ఈ స్వరూప దామోదరుడు వీళ్ళంతా కూడా నిష్క్రమించారు. మరి రఘునాథ దాస గోస్వామి ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు అనమాట, గోవర్ధన పర్వతం మీద నుంచి దూకి. ఎందుకంటే వియోగాన్ని తట్టుకోలేక. కాబట్టి ఇలాంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి నరోత్తమదాస్ ఠాకూర్ల వారు. ఎందుకంటే నరోత్తమదాస్ ఠాకూర్ల వారు అంటే చైతన్య మహాప్రభు వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే ఆయన యొక్క వియోగాన్ని ఆయన ఎంతో, ఆ యొక్క భక్తులు ఎవరైతున్నారో ఆ యొక్క వియోగాన్ని భరించలేకపోయారు. కానీ అది మంచి ఆసక్తి, భక్తుల పట్ల మనకి ఆసక్తి అనేది ఉండాలి. అంటే మనం మాయావాదులం కాదనమాట. ఏదో మనం కూడా ఎవరితోనో మనం ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండకూడదు అనేది కాదు. మన యొక్క తత్వం ఏమిటి? మన యొక్క తత్వం, మనం సాకారవాదులం, మనం పర్సనలిస్టులం. మనం పర్సనలిస్ట్ అంటే వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండేటువంటి మన తత్వం. కానీ మన యొక్క వ్యవహారాలు మాత్రం నిరాకారవాదుల్లో ఉండకూడదు అనమాట. ఎవరో ఒక భక్తుడు ఎక్కడో ఒక నాయకుల సమావేశంలో ఒక దగ్గర ఆయన ప్రస్తావన చేశారు. ఏమన్నాడంటే, వీఆర్ ఆల్ పర్సనలిస్ట్స్ బట్ అవర్ యాక్టివిటీస్ ఆర్ ఇంపర్సనల్ అని చెప్పంటాడు. కానీ మన మధ్య అంటే భక్తుల మధ్య వ్యవహారాలు ఏమో నిరాకారవాదుల్లో ఉన్నాయి, మన తత్వం ఏమో అంతా కూడా సాకారవాదం. కానీ నిరాకారవాదులు వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ తత్వం ఏమో సాకారవాదం, కానీ వాళ్ళ యొక్క వ్యవహారాలు ఏమో అంటే వాళ్ళ యొక్క తత్వం నిరాకారవాదం, కానీ వాళ్ళ సంబంధాలు ఏమో సాకారంగా ఉంటాయి. అలా ఉండకూడదని చెప్పి భౌతిక సౌకర్యములను విడిచిపెట్టడంలో దేవహూతి ఏమాత్రం కలత చెందలేదు. ఎందుకని కలత చెందలేదు? ఎందుకంటే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో వివరించారు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి రసానుభూతి వలన ఆమె వీటన్నిటిని కూడా విడిచిపెట్టగలిగింది. కాబట్టి ప్రభుపాదుల వారు అంటారు, స్టే హై ఫర్ ఎవర్ అని చెప్పి. ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మిక
రసానుభూతిని పొందడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆనందమయోభ్యాసాత్ అని చెప్పున్నారు. అభ్యాసం, అభ్యాసం అంటే ఏమిటి? సాధన. ఎప్పుడు కూడా ఉన్నతమైన దాని గురించి మనం సాధన చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఉన్నతమైన దాన్ని సాధించడానికి సాధనను విడిచిపెడతామో అప్పుడు సహజంగానే మనం కోరకుండానే మనం ప్రాకృత రసంలోకి పడిపోతాం. ప్రాకృత రసం అంటే ఏమిటి? ఈ జడమైనటువంటి సుఖాన్ని మనం ఆస్వాదిస్తాం అన్నమాట. భక్తులు కూడా అంతే, మనం చూస్తుంటాం చాలామంది బ్లూప్ అని చెప్పి అంటారు. ప్రభుపాద వాడేవారు బ్లూప్డ్ అని. ఆ? అంటే ఒక రాయి మనం నీళ్ళల్లో వేసామనుకోండి, సౌండ్ ఎలా వస్తుంది? శబ్దం బ్లుప్ అని వస్తుంది కదా. ఆ? ప్రభుపాదుల వారు ఆ, ఎవరో ఎవరు మన ఆయన పేరు కొంతమంది ఆరంభ కాలంలో వచ్చినటువంటి శిష్యులు ఉన్నట్టుండి కొంతమంది కనిపించేవారు కదా. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఎంత త్వరగా వచ్చేవారో కృష్ణ చైతన్యానికి అంత త్వరగానే విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు అనమాట. బ్రహ్మానంద మహారాజ్ వీళ్ళంతా ఉన్నప్పుడు ప్రభుపాద అడిగేవారు అనమాట, వేడి ఆ శిష్యుడు కనిపించట్లేదు ఏంటి అంటే, అతను వెళ్ళిపోయాడంటే ఓ గాడ్ బ్లూప్డ్ అనేవారు అనమాట ప్రభుపాద. బ్లూప్డ్ అంటే బ్లూప్ అవుట్, మునిగిపోయాడు నీళ్ళల్లో, అంటే ఈ యొక్క సంసారంలో మళ్ళీ మునిగిపోయాడు అనమాట అని చెప్పి. కాబట్టి చాలామంది భక్తులు బ్లూప్డ్ అయిపోతారనమాట. బ్లూప్డ్ అయిపోవడం అంటే ఏంటంటే ఈ యొక్క మాయా వాతావరణంలో మళ్ళీ మునిగిపోతారు. ఇది హబ్బు డుబ్బు బాయ్ అన్నట్టుగా భక్తినాథ ఠాకూర్ వారు అంటారు. హబ్బు అంటే తేలడం, డుబ్బు అంటే డూబుగాయ, మునిగిపోవడం అనమాట. హబ్బు డుబ్బు బాయ్ అన్నట్టుగా. ఎప్పుడైతే మనం చూడొచ్చు బ్రహ్మచారులు కావచ్చు, లేకపోతే అనేక మంది భక్తులు కావచ్చు, వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆత్మానందాన్ని పొందడానికి సాధన విరమిస్తారో, లేదా కొంచెం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తారు, అరే ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం కదా, ప్రతిరోజు చేయాలా? చూడండి, ఎందుకంటే కృష్ణ చైతన్య సాధన అనేది అందరూ చేయలేరనమాట. ఎందుకంటే ఇది ఎప్పుడు సత్వగుణంలో ఉండడానికి నిరంతర ప్రయత్నం చేస్తూనే ఉండాలి. జీవితాంతం ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం, మంగళారతికి హాజరవ్వడం, ఈ మరి నియమాలన్నీ పాటించడం, ఇవన్నీ జీవితాంతం పాటించాలి. అంటే రోజు చేస్తూనే ఉంటేనే, ఏ విధంగా అయితే ప్రతిరోజు స్నానం చేస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందో, అలాగే జీవితాంతం కూడా ఈ ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. కానీ కొంతమందికి కొంచెం ఎప్పుడైతే వాళ్ళు సరిగా సేవలలో నిమగ్నం కారో, లేదా ఎప్పుడైతే సరైనటువంటి శ్రవణం చేయరో, సరైనటువంటి వైఖరి కలిగి ఉండరో, వాళ్ళకి బోర్ కొడుతుందన్నమాట ఆధ్యాత్మిక జీవితం. ఎప్పుడు చేసేది కదా, సరదాగా కొన్నాళ్ళు మనం బయటలా తిరిగి వద్దాం. బయటికి తిరగడం వరకు నీ చేతిలో ఉంది, కానీ మళ్ళీ రాగలవో లేదో నీ చేతిలో లేదు. ఒకసారి భక్తులు అనుకోవచ్చా, రోజు నాకు కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే బాగుంటుంది, నేను కూడా ఎంతకాలం ఇలాగ మనం ఉంటాం, మనం కూడా ఒక సొంత ఛానల్ స్టార్ట్ చేయాలి, మనం కూడా బయటికి వెళ్ళి బయట ప్రపంచాన్ని ఆస్వాదించాలి అని అనిపించవచ్చు ఒక్కోసారి. అంటే సెలవు తీసుకుందామని చెప్పి. ఇప్పుడు చిన్నప్పుడు చూశాను, ఎవరో ఒక ఆయన పుస్తకం రాశాడు, అమ్మకు ఆదివారం లేదు అని చెప్పి. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నాయి, ఆదివారం కాదు శనివారం ఉన్నాయి, అన్ని సెలవులు ఉన్నాయి. అంటే అది ఎలా రాశాడంటే కీర్తిస్తూ రాశాడు అనమాట. అమ్మకు ఆదివారం లేదంటే ఇప్పుడు ఆ తండ్రికి కార్యాలయంలో పనిచేస్తాడు కాబట్టి సెలవు తీసుకుంటాడు, పిల్లలు సెలవు తీసుకుంటారు, కానీ అమ్మకి ఆదివారం లేదు కదా, ప్రతిరోజు ఆమె పని చేయాల్సిందే. అలా కొంతమంది అనుకోవచ్చు అనమాట, సరే బ్రేక్ తీసుకుందాం డివోషనల్ కెరీర్లో. వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లో అలా జరుగుతుంటుంది. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏంటంటే ఇది ఒక లైఫ్ స్టైల్గా స్వీకరిస్తారు కృష్ణ చైతన్యాన్ని. కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుంటారట కొంతమంది. ఏం ప్రభు కనిపించలేదు చాలా కాలం, ఏమైందంటే ఐ జస్ట్ టుక్ ఏ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. వాళ్ళు బ్రేక్ తీసుకున్నాను. శ్రీల ప్రభుపాదుల వారి కాలంలో ఒక భక్తుడు మందిరంలో ఉండేవాడట. మందిరంలో ఉండి తర్వాత కొన్నాళ్ళ పాటు మాయమైపోయాడట. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికి తెలియదు. మళ్ళీ కొన్నాళ్ళకి కనిపించేవాడట. ఇలా తరచూ జరుగుతూ ఉందట. తరచూ జరుగుతుంటే అసలు అనుమానం వచ్చి వీడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటని చెప్పి తెలుసుకుంటే ఏం జరిగిందంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారట, ఏమంటే ఈ వ్యక్తి అంటే వాళ్ళ తల్లిదండ్రులే మందిరానికి వస్తారు, బహుశా వాళ్ళ తల్లిదండ్రులు మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఏమంటే మా వాడు అప్పుడప్పుడు ఇంటికి వస్తున్నాడంటే
మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఆ వ్యక్తి. అలా వెళుతున్నాడు, వస్తున్నాడు, వెళుతూ వస్తున్నాడు, ఇలా జరుగుతుంది. కానీ ఎప్పుడో తల్లిదండ్రులకి అనుమానం వచ్చిందనమాట. వీడు ఏం చేస్తున్నాడు? ఏమిటి? అప్పుడప్పుడు ఇంటికొస్తున్నాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఎలాగైతే మందిరంలో ఉన్నవాళ్ళు ఆశ్చర్యపడుతున్నారో వీడు మాయమైపోతున్నాడని, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు. వీడు ఎక్కడికెళ్తున్నాడు ఏంటని. వాళ్ళు ఆ విధంగా ఆరా తీస్తే వీడు హరే కృష్ణ మందిరానికి వెళ్తున్నాడని తెలిసింది. వాళ్ళు ఆ విధంగా ఇక్కడికొచ్చారనమాట మందిరానికి. వచ్చినప్పుడు ఏమండి మా వాడు అప్పుడప్పుడు మాయమైపోతున్నాడు ఇంట్లోంచి మీ దగ్గరికి వస్తున్నాడని తెలిసిందంటే, వీళ్ళేమో అప్పుడప్పుడు మా దగ్గర మాయమైపోయి ఎక్కడికో వెళుతున్నాడు అనుకున్నాం. ఓహో! ఇంటికి వస్తున్నాడనమాట. ఏం చేస్తున్నాడు మీ ఇంటికొచ్చి అని అడిగితే, వస్తాడండి. వచ్చి ఏదో ఒక 10 లీటర్ల పాలు కొంటాడు. ఆ తర్వాత ఇది ఒక 2, 3 కేజీలు ఏమంటారు దాన్ని మన బొంబాయి రవ్వ కొంటాడు. 5 కేజీలేమో పంచదార కొంటాడు. కొని ఏదో వంటగదిలోకెళ్ళి తలుపులేసుకుంటాడు. తలుపులేసుకొని ఏదో వండుతాడు. వండిన తర్వాత గంట శబ్దం మోగుతుంది. గంట శబ్దం మోగిన తర్వాత ఏదో బయటికి తెస్తాడు. బయటికి తెచ్చి ఒక్కడే గదిలో కూర్చొని తింటాడు. తిని 2, 3 రోజులు పడుకుంటాడండి అని చెప్పాను. మరి ఏం వండుతున్నాడో ఏంటో మాకు తెలియదండి. ఒక్కడే తింటాడు. తినేసి అలా కొన్నాళ్ళ పాటు అలా పడుకుంటాడు. ఆ! అంటే ఏం చేస్తున్నాడంటే శుభ్రంగా వెళ్ళి హలవా తీసుకొని తినేసి శుభ్రంగా పడుకొని కొన్నాళ్ళు మళ్ళీ వస్తున్నాడనమాట బ్రేక్ తీసుకొని. ఆ! సో, ఇంతకీ ఏం చేస్తున్నాడంటే హల్వా చేసుకొని తింటున్నాడు వెళ్ళి. అంటే మందిరంలో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా! నువ్వు అది తినకూడదని చెప్పి. మందిరంలో ఎక్కువ తినకూడదు, ఎక్కువగా నిద్రపోకూడదు. కాబట్టి బ్రేక్ తీసుకుంటున్నాడనమాట వెళ్ళి. ఆ! ఆ విధంగా ఉండేవాళ్ళున్నారు. సో, కాబట్టి ఆ! అలా కొంతమంది అనుకోవచ్చనమాట. కాబట్టి దీన్ని నిరంతర సాధన అనేది ఉండాలి. లేకపోతే ఆహ్, చూడండి చాలామంది ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే ఇంకా ఆలోచించలేనటువంటి స్థితిలో ఉంటారు చాలామంది. ముఖ్యంగా చాలామంది ఏంటంటే, ఏదో యాంత్రికంగా వస్తారు. మొత్తానికి ఏదో గాలికి కొట్టుకొచ్చినట్టుగా కృష్ణ చైతన్యంలో కూడా కొట్టుకొస్తుంటారు కొంతమంది. చూడండి గాలికి ఎగిరిపోయి కొన్ని వస్తువులు అలా వెళ్ళిపోయి ఎక్కడో ఎవరి దాంట్లోనో పడుతుంది వీళ్ళు. అలా వాళ్ళొచ్చి ఏదో ఉన్నాం, ఏదో కాలం గడుస్తుంది అన్నట్టుగా ఉంటారు. కొంతకాలానికి వాళ్ళకి తెలివొస్తుంది. కొంతకాలానికి పరిపక్వత వస్తుంది. అప్పుడు ఆలోచించడం మొదలుపెడతారు. అసలు నేను ఏం చేస్తున్నాను ఏమిటని. చాలామందిని చూశాను. చాలా చిన్న వయసు నుంచి వచ్చిన వాళ్ళకి చాలా సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఇంకా పరిపక్వత రాదనమాట. అసలు వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలీదు. ఇంకా ఆలోచించడు. ఎలాగంటే బయట సమాజంలో మనం చూస్తాం పిల్లల్ని స్కూలుకి పంపుతాం. ఇవన్నీ చేస్తాం. కానీ వాడికి ఒక వయసు వచ్చిన తర్వాత వాడెప్పుడో ఒక ఇంటర్మీడియేటో లేకపోతే డిగ్రీ ఆ స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించడం మొదలుపెడతాడు. అసలు ఈ ప్రపంచం ఏంటి? నేనేంటి? నేనేం చేస్తున్నాను? ఏం చేయాలి? అని అప్పుడు వాడికి వాడు ఆలోచించడం మొదలుపెడతాడనమాట. అలాగే కృష్ణ చైతన్యంలో కూడా చాలామంది అలాగే జరుగుతుంది. కొన్ని సంవత్సరాల పాటు ఉంటారు. ఉన్న తర్వాత సడెన్‌గా ఒకరోజు వాడికి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు ఏమిటి నేనెక్కడున్నాను? ఇన్ని సంవత్సరాలు నేను ఏం చేస్తున్నాను? అసలు ప్రపంచం ఎలా ఉంది? ఏం జరుగుతుంది? ఇప్పుడు నేనేం చేయాలి? అని ఆలోచిస్తుంటాడు. ఆ! కాబట్టి ఏమిటంటే అందుకే జ్ఞానం అనేటువంటిది ముఖ్యం. అందుకే శ్రవణం అనేది ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఆ! లేకపోతే ఏమవుతుందంటే మనం ఎందుకంటే ఇది తపస్సు ఇది. కలియుగంలో ఇంకా ఇంతకు మించి ఎవరో తపస్సు చేయలేరనమాట. పూర్వయుగాల్లో మనం చూస్తే వాళ్ళు ఏం చేసేవారు? ఎక్కడో అరణ్యాలకు వెళ్ళి, హిమాలయాలకు వెళ్ళి ఆ! చాలా తీవ్రమైనటువంటి తపస్సులు చేస్తూ ఉండేవారు. కలియుగంలో ఎవరు చేయగలరు చెప్పండి అలాంటి తపస్సులు? అందుకే మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే ఇచ్చారో ప్రతిరోజు మనకి కార్యాచరణ ఏదైతే ఇవ్వబడిందో ఇది చాలా గొప్ప తపస్సు అనమాట. ఒక వ్యక్తి చాలా కాలం పాటు చేస్తూ ఉన్నాడంటే అతడు తపస్విగా పరిగణించాలి అలాంటి వాడు. అంత సులభం కాదు. ఎప్పుడైతే మనం దాన్ని కొనసాగించగలుగుతామో ఎంతకాలం అయితే మనం ఇంకా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటామో అంతగా మనకి భరోసా అనేది ఉంటుంది మనం పతనం చెందమని చెప్పి. కానీ ఎప్పుడైతే మనం ఈ యొక్క పవిత్రీకరణ ప్రక్రియ విషయంలో ఉదాసీన వైఖరి కలిగి ఉంటామో, ఉదాసీనతంగా ఉంటే ఏమవుతుందప్పుడు? మనకి ఎప్పుడైతే రుచి కోల్పోతాం. రుచి కోల్పోతే అప్పుడు సహజంగానే రుచి దేని మీదకి వెళుతుంది? భౌతికమైనటువంటి వాటి మీదకి రుచి వెళుతుందనమాట. చూడండి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, దేహదారిని ఇంద్రియ భోగం నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది. అంతే కదా! మనం బలవంతంగా నోటికి టేపేసాం, లేకపోతే చేతులు కట్టేసాం. దానివల్ల చెడు అలవాట్లు ఆగుతాయా? లేదు. కృత్రిమంగా ఆపాం, కానీ లోపల కోరిక అలాగే ఉంటుంది. కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడవుతాడు అని చెప్పన్నారు. మరి దేవహూతి
ఎందుకని ఆమె అవన్నింటిని కూడా త్యజించగలిగింది? స్వర్గలోక స్త్రీగణమే అసూయపడేవాళ్ళు. ఆ! అలాంటిది ఆమె విడిచిపెట్టగలిగింది. ఎందుకంటే ఆమెకి తన పుత్రుని పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంది. సంపత్తుల పట్ల కంటే. ఆ పుత్రుడిచ్చినటువంటి జ్ఞానం పట్ల ఉంది. అయితే మనం అనుకోవచ్చు, సరే ఆమెకి అంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది గదా! ఈ సాంఖ్యయోగాన్ని ఆయన వివరించాడు గదా! ఆ! ఎవరు? కపిలుడు. మరి ఇంకా ఆమెకెందుకు ఆసక్తి అంటే, కపిలుడు ఏదైతే సాంఖ్యయోగాన్ని బోధించాడో, ఆ బోధన యొక్క సారాంశం ఏమిటంటే భగవంతుడి పట్ల ఆసక్తి కలిగి ఉండడం అని. కాబట్టి దేవహూతి యొక్క పుత్ర వియోగం ఏదైతే ఉందో, ఆమె ఏదైతే కపిలుడి నుంచి పొందిన జ్ఞానం యొక్క సారమే అది. ఎందుకంటే మన ఈ యొక్క వైష్ణవ సిద్ధాంతం యొక్క సారం ఏమిటి? ఒక భక్తుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. భగవంతుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. దేవహూతికి సహజంగానే ఇది ఏర్పడింది. పైగా స్వయంగా భగవంతుడు తన యొక్క పుత్రుడు. పుత్రుడిగా జన్మించాడు. కాబట్టి ఆహ్, ఆమెకి ఆ ఆసక్తి ఏదైతే ఉందో అది మంచిది, అది పవిత్రీకరించేది. ఆమె తన యొక్క జీవన సాఫల్యాన్ని పొందిందని చెప్పాలి. జీవన సాఫల్యాన్ని పొందేసిందావిడ. ఇంకేం కావాలి చెప్పండి ఆవిడ. తన పుత్రుడైనటువంటి కపిలుని పట్ల ఆ, ఆసక్తి పొందేసింది కదా! ఇంకా అంతకంటే ఏం కావాలి ఆయనకి? ఆమె జీవితం విజయవంతం అయిందనమాట. మనం ఒక్కసారి చూస్తుంటాం లౌకిక ప్రపంచంలో చాలామంది దీక్ష తీసుకున్నటువంటి గృహస్థులు వాళ్ళు వీళ్ళు కూడా దీన్ని మిస్అప్లై చేస్తుంటారనమాట. ఏదైతే దేవహూతి తన కుటుంబం పట్ల లేదా తన యొక్క పుత్రుని పట్ల ఆసక్తి కలిగి ఉందంటే అక్కడ స్వయంగా భగవంతుడు ఉన్నాడు కాబట్టి. ఈ లౌకిక ప్రపంచంలో ఒకసారి గృహస్థులు ఉంటారు, కొంతమంది ఏమంటారంటే, ఓ నేను నా కుటుంబం పట్ల నేను ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నానంటే వాళ్ళలో నేను కృష్ణుడిని చూసుకుంటున్నాను, లేకపోతే వాళ్ళలో నాకు రాధారాణి కనిపిస్తుంది, లేకపోతే ఆమెలో నాకు మహాభక్తుడు కనిపిస్తున్నాడు, మహాభక్తురాలు కనిపిస్తుంది. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో నెపంతో, ఈ విధమైనటువంటి నెపంతో గృహానికి ఆసక్తులై ఉంటారు. అంటే వాళ్ళు గృహాన్ని విడిచిపెట్టాల్సిన సమయం వచ్చినప్పటికీ నేను చూశాను కొంతమందిని. గృహాన్ని విడిచిపెట్టాల్సినటువంటి వయసు. సరే, గృహస్థ జీవనంలో ఉన్నప్పుడు పిల్లల పట్ల ఆప్యాయత అనురాగాలు ఉండాలి. అది ఉండాల్సిన సమయం. ఉండకూడని సమయం ఎప్పుడంటే వానప్రస్థ వయసు వచ్చినప్పుడు ఉండకూడని సమయం. కానీ ఆ ఉండకూడని సమయంలో వాళ్ళేమంటారంటే చాలామంది, మీరు ఇంకా విడిచిపెట్టొచ్చు కదా గృహాన్ని ఇంకా ఎందుకంటే, అరే నాకు మనవడు, మనవరాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరినీ నేను వాళ్ళలో నేను మహాభక్తులను చూస్తున్నాను. వాళ్ళు నేను మహాభక్తులను చేయాలి కదా! నేను లేకపోతే వీళ్ళందరూ ఏమవుతారు? వీళ్ళని ఆలనా పాలన ఏమవుతుంది? ఆ! ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ విధమైనటువంటి హాలూసినేషన్‌లో ఉంటారనమాట. హాలూసినేషన్‌లో ఉండి ఏదైనా యాదృచ్ఛికంగా ఒక సంఘటన జరిగినా సరే, అదిగో చూసావా? నా మనవరాలు లేదా నా మనవడు మహాభక్తుడనమాట. అందుకే మహాభక్తుడవుతాడు భవిష్యత్తులో. అందుకే చూడండి ఎలా జరిగిందో. ప్రతిదాన్ని అదే యాంగిల్‌లో చూస్తారనమాట. వాళ్ళేమనుకుంటారంటే మనం చాలా ఆధ్యాత్మికంగా పురోగమించే స్థితిలో ఉన్నామనుకుంటారు. కానీ పైన వాడికి తెలుస్తుంది వీడు కేవలం కుటుంబం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దాని నుంచి బయటపడలేకపోతున్నాడని. అర్థమవుతుంది కదా! ఎందుకంటే వాళ్ళకది తగనటువంటిది. వాళ్ళ ఇంకా అయిపోయింది. వాళ్ళ యొక్క బాధ్యతలు అయిపోయాయి. అయిపోయినా కూడా ఇంకా పట్టుకొని వీళ్ళని నేను మహాభక్తులను చేయాలి, లేకపోతే వీళ్ళు నా బాధ్యత వీళ్ళది అది. అది అంతా కూడా మాయ అన్నమాట. ఆ! కాబట్టి ఆ విధమైనటువంటిది సరైనది కాదు. ఎందుకంటే దీన్ని మిస్అప్లై చేస్తుంటారు చాలామంది. ఈ యొక్క తత్వాన్ని వాళ్ళు తప్పుగా అన్వయించుకుంటూ ఉంటారు. చాలామంది అంటుంటారు మా ఇంట్లో కృష్ణుడు పుట్టాడండి అంటే బయట వాళ్ళు అంటుంటారు అది మా సాధారణంగా. హ్మ్. ఆ! మా కన్నయ్య అండి. మా కృష్ణుడే ఇలా పుట్టాడండి. కృష్ణుడు ఇలా పుట్టడండి నీ కుటుంబంలో ఎందుకు పుడతాడు కృష్ణుడు? ఆ! లేకపోతే ఆడపిల్ల పుట్టిందనుకోండి రాధారాణి అండి ఈమె. చూడండి. అది భావుకత అన్నమాట చూడండి. అర్థమవుతుంది కదా! ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే మాయావాదం నుంచి వస్తుందన్నమాట. లేకపోతే వాళ్ళు అని అనుకుంటారు చిన్నప్పుడు వీడు కృష్ణుడండి అదండి ఇదండి అంటారు. పెద్దవాడు అయిన తర్వాత వాడు పెద్ద గోండా అవుతాడు చూడండి. మరి అప్పుడేమంటాడు వీడు హిరణ్యకశిపుడండి అంటావా అప్పుడు? అంతే కదా! చిన్నప్పుడు నీకేదో బొద్దుగా ఒద్దుగా ఉన్నాడు కదా అని కృష్ణుడు అని అన్నావు. కృష్ణుడు వేషం వేశావు. పెద్ద అయ్యాక నువ్వు ఏ ఎక్కర్లేకుండానే వాడే హిరణ్యకశిపుడిలాగా వేషం వేసి తిరుగుతాడు. కాబట్టి ఇవన్నీ భక్తులు కనీసం అలాంటి వాటిలో ఆసక్తి ప్రదర్శించకూడదనమాట. లేకపోతే తేడా ఏముంటుంది చెప్పండి? కాబట్టి దేవహూతి యొక్క తనయుడు సామాన్యుడకు తనయుడు కాడు, సాక్షాత్తుగా దేవదేవుడు అనగా పరమపురుషుని ఎడ అనురక్తి కలిగినప్పుడే ఎవరైనాను భౌతికాసక్తిని విడనాడగలరు. చూడండి, పరమపురుషుని పట్ల అనురక్తి కలిగినప్పుడే భౌతికాసక్తిని విడనాడగలరు.
అందుకే మరి భౌతిక ఆసక్తిని విడనాడాలి అంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే గృహస్థులని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఎలాగో బ్రహ్మచారికి వానప్రస్థులకి సన్యాసులకి అంటే ఎట్ ఫేస్ వాల్యూ మనం చూసినట్లయితే ఉండే అవకాశం ఉండదు. అవకాశం ఎవరికి ఉంటుందంటే గృహస్థులకు ఉంటుంది. మరి వాళ్ళు దాని నుంచి బయటపడగలగాలి అంటే అందుకే సరైనటువంటి బ్రహ్మచర్య శిక్షణ అనేది ఉండాలి. అందుకే బ్రహ్మచర్య శిక్షణ ఉన్న వాళ్ళకే గృహస్థుడయ్యేటువంటి అధికారం ఉంది. సరైనటువంటి బ్రహ్మచర్య శిక్షణ ఉన్నవాడు గృహస్థుడైతే వాడు తర్వాత వానప్రస్థాన్ని స్వీకరించగలుగుతాడు. కానీ సరైన బ్రహ్మచర్య శిక్షణ లేనివాడు అనుకోండి, వాడు గృహస్థ జీవనంలో ఇందాక చెప్పిన సెంటిమెంట్ డైలాగులు వాడుకుంటూ అలాగే ఉండిపోతాడు. ఒకవేళ వాడు దీక్ష తీసుకున్నవాడైనా కూడా వాడికి, ఎందుకంటే బ్రహ్మచర్య శిక్షణ లేకపోవడం వల్ల వాడు వదిలిపెట్టలేడు అనమాట. ఇలాగే ఏవో సెంటిమెంట్ డైలాగులు వాడుతూ ఆ రోజు నేను వాళ్ళని ఉద్ధరించాలి, నేను వాళ్ళని ముందు వీడే సరిగా భక్తుడు అవడు పూర్తిగా. ఏమంటాడంటే వాళ్ళు అహే నేను వీళ్ళు వదిలేస్తే వీళ్ళు ఎలా భక్తులు అవుతారు, వాళ్ళు ఎలా అవుతారు, వీళ్ళు ఎలా అవుతారు, అలా సెంటిమెంటలిజం ఇదంతా. కాబట్టి ఇది అంత సులభమైనటువంటి విషయం కాదు. మనం ఎక్కడ ఊహాలోకాల్లో తేలియాడుతూ ఉండకూడదు. అందుకే మనకి నిరంతర సాధన. సరే మనకి బ్రహ్మచర్య శిక్షణ లేదు. బ్రహ్మచర్య ఆశ్రమం అంటే వాస్తవంగా ఆదర్శనీయమైనటువంటి పరిస్థితులు ఎవరికీ లేవు. ఇప్పుడు ఎవరైతే బ్రహ్మచారులుగా ఉన్నారో వాళ్ళైనా సరైనటువంటి వయసులో బ్రహ్మచర్య శిక్షణ మొదలుపెట్టిన వాళ్ళు కాదు. ఎప్పుడైతే బ్రహ్మచర్యం ముగిసి గృహస్థాశ్రమంలో ప్రవేశించాలో అప్పుడు బ్రహ్మచర్య జీవితంలోకి వస్తారు. ఎక్కువ శాతం మన సమాజంలో జరిగేది. కానీ కనీసం మనం చర్చించుకోవడానికైనా ఒక లెక్కలో ఉండాలి కదా. ఆ విధంగా చూసినా అందుకే ఈ శిక్షణ అనేది తప్పనిసరి. మరి లేదు, ఎక్కువ శాతం మందికి బ్రహ్మచర్య శిక్షణ లేకుండానే గృహస్థాశ్రమంలోకి వచ్చారు. అప్పుడు ఏం చేయాలి? అందుకే నిరంతర ఈ యొక్క ప్రభుపాదులు ఇచ్చినటువంటి కార్యాచరణ దానికి కట్టుబడి ఉండి శ్రవణం చేస్తూ, అందుకే మనకి చెప్పబడింది గృహస్థులు ఏం చేయాలంటే, అందుకే వాళ్ళు మరి లౌకికమైనటువంటి విషయాల్లో ఉంటారు కాబట్టి దాన్ని పవిత్రం చేయాలంటే ఏం చేయాలి? గృహస్థుడు ఖచ్చితంగా దానం అనేది ఇవ్వాలి. రెండోది ఏమిటి? సాధు సేవనం చేయాలి. సాధువులను తమ యొక్క గృహానికి ఆహ్వానించి వారిని సేవించి వారి నుండి భాగవతం శ్రవణం చేయాలి. ఈ రెండూ చేయట్లేదు అనుకోండి, వాడు బయటపడే అవకాశం లేదు, మర్చిపోవచ్చు. అటు యజ్ఞము చేయకుండా, ఎందుకంటే యజ్ఞదాన తపక్రియ నత్యాజ్యం అని చెప్పి అన్నారు. ఈ మూడు ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే అన్నారు. కృష్ణుడు చెప్తున్నాడు మనకి 18వ అధ్యాయంలో. ఏమంటున్నాడు? బ్రహ్మచారులు కావచ్చు, గృహస్థులు కావచ్చు, వానప్రస్థులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, ఏ వర్ణం వాళ్ళైనా ఏ ఆశ్రమం వాళ్ళైనా ఈ మూడు వదిలిపెట్టకూడదు. యజ్ఞ దాన తపహ అని చెప్పన్నారు. యజ్ఞము అంటే ఇక్కడ అర్థం భగవత్ ప్రీత్యర్థం పనిచేయడం. కలియుగంలో హరినామం, ఇంకా మిగతావి కూడా ఉన్నాయి. భగవత్ ప్రీత్యర్థం పనిచేయడం అనేది వదిలిపెట్టకూడదు ఎవడైనా సరే. దానము అంటే ఏమిటి అర్థం? వాడున్న స్థితిలో ఏదో ఒక దాన్ని దానం ఇవ్వాలి. ఎలా దానం ఇవ్వాలి? కొంతమంది ధనాన్ని దానంగా ఇవ్వగలరు, కొంతమంది తమ యొక్క దేహశక్తిని దానంగా ఇవ్వగలరు, కొంతమంది తమ యొక్క వాక్శక్తిని దానంగా ఇవ్వగలరు. అంటే ఇక్కడ అర్థం, ఇక్కడ దానము అంటే ఏమిటంటే పరోపకారం చేయాలి అని మీకు అర్థమవుతుంది కదా. ప్రతి ఒక్కడు ఇతరుల యొక్క ప్రయోజనార్థం కోసం కురుపుణ్య మహోరాత్రం ఎవరంటారు ఈ మాట? చాణక్య పండితుడు అంటాడు, కురుపుణ్య మహోరాత్రం, రాత్రింపగళ్ళు ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయాలి. దాన్ని కూడా దానం అనవచ్చు మనం. తపహ అంటే తపస్సు చేయాలి ప్రతి ఒక్కడు స్వచ్ఛందంగా. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఇవి ఉన్నాయి, ఎలాగో ఉన్నాయి. ఇవి చేయలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు కూడా అందుకే ఏం చేస్తారంటే వారానికి ఒక రోజు మాంసం తినకుండా ఉండడం, లేదా ఏకాదశికి ఒక రోజు, లేకపోతే సంవత్సరానికి ఒక నెల మాల వేసుకోవడం, చూడండి ఇవన్నీ కూడా తపస్సులోకి వస్తాయన్నమాట కదా. చూస్తుంటాం కదా, చాలామంది వాళ్ళు నేను ఉపవాసం ఉన్నానండి అంటారు. వాటిని మనం ప్రోత్సహించాలి, సరైన విధంగా ఎలా చేయాలో మనం చెప్పాలి. కానీ ఈ మూడు, యజ్ఞ దాన తప, ఇవి మూడు కూడా ఏమన్నారంటే మహానుభావుల్ని సైతం పవిత్రం చేస్తాయని చెప్పారు. ఏమిటా శ్లోకం? ఏంటది? పావనాని మనీషినాం అని చెప్పున్నారు. యజ్ఞదాన తపక్రియ పావనాని మనీషినాం. ఇవి మనీషి రెండు పదాలు ఉన్నాయి. మనీషి అంటే ఎవరు? ఎవరైతే నేను శరీరం కాదు ఆత్మనని తెలుసుకొని జీవిత లక్ష్యం తెలిసి దానికోసం ప్రయత్నం చేసేవాడిని మనీషి అని చెప్పంటారు. అలాంటి వారిని కూడా ఇవి పవిత్రం చేస్తాయట. ఏమిటవి? యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటివి. మరి ఇవి అందరికీ చెప్పబడ్డాయి, గృహస్థునికి ఇంకా ముఖ్యంగా చెప్పబడ్డాయి. కాబట్టి గృహస్థ జీవనాన్ని గడుపుతూ మనం వీటి నుంచి మనం ఈ కల్మషం అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇవి తప్పనిసరిగా చేయాలి. కాబట్టి ఇవి సాధువులను సేవించాలి, శ్రవణం చేయాలి. అదేవిధంగా వారి యొక్క కష్టార్జితం ఏదైతే ఉందో దానిని భగవత్ సేవ కోసం ఖర్చు చేయాలి.
ఈ రెండూ చేయడం ద్వారా అతడు గృహస్థ జీవనంలో సహజంగానే ఉండేటువంటి ఏవైతే అనేక రకాల కర్మశాలు ఉంటాయో వాటి నుండి తనను తాను రక్షించుకున్నవాడు అవుతాడు. తదనంతరం దాని నుంచి బయటపడగలుగుతాడు. ఈ రెండూ చేయలేదనుకోండి, ఒకవేళ కృష్ణ చైతన్యంలో ఉన్న దీక్షలు తీసుకున్న ఇవన్నీ చేసినా సరే వాడు అలాగే కుటుంబ ఆప్యాయతలోనే ఉండిపోతాడు. దీని నుంచి బయటపడను లేడు. అందుచేత మనం సక్రమంగా అర్థం చేసుకోవాలి, భావుకథతో ఉండకూడదనమాట. భగవద్గీతలో కూడా అందుకే చెప్పబడింది, పరం దృష్ట్వా నివర్తతే అన్నారు. ఆధ్యాత్మిక జీవనం పట్ల నిజముగా కొంత రుచి ఏర్పడినప్పుడే మనుషుడు లౌకిక జీవనమును అనుసరింప అసమ్మతిని చూపును. అదే మరి ఆ రుచి ఏర్పడాలంటే ఎలా ఏర్పడుతుంది రుచి? దేని పట్లైనా రుచి ఏర్పడాలంటే ఎలా ఏర్పడుతుంది చెప్పండి? ఆ యొక్క పదార్థాన్ని మనం మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటే దాని పట్ల మనకి ఆసక్తి ఏర్పడుతుంది. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అని చెప్పన్నారు. మళ్ళీ 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 ఒక దాన్ని ఏమంటారు, అందుకే నిష్ఠ అనేటువంటిది ఒకటి ఉంది మనకి. ప్రతిరోజు చేస్తూ ఉండాలి. ఏదో అమావాస్యకి ఒకసారి, పౌర్ణమికి ఒకసారి, లేదా ఆదివారం కార్యక్రమంలో కనిపిస్తాను, అప్పుడప్పుడు నేను కార్యక్రమాలకు హాజరవుతాను కాదు. ఎవరైనా సరే ఎన్ని సంవత్సరాలు మనం ఈ ఉద్యమంలో ఉన్నామనేది కాదు ఇక్కడ విషయం. నువ్వు శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి కార్యాచరణను అనుసరిస్తున్నావా లేదా? దానివల్ల మనకి ప్రతిరోజు చేస్తూ ఉంటే అప్పుడు మనకి ఈ రుచి ఈ స్థాయిల్లోకి మనం వెళ్ళగలుగుతాం అనమాట. లేదంటే చాలా కష్టం. హరే కృష్ణ. ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. యా, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ మాయావాదులు చేసేటువంటి యజ్ఞాలు, అర్చనలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి దేనికోసం అంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇతరులని ఊరికి ఏదో కాలక్షేపం కోసం అనుకుంటారు, ఒక ఎంగేజ్మెంట్ కోసం అని అనుకుంటారు. లేదా ఇతరులని వీళ్ళ అధములు, వీళ్ళు జ్ఞానాన్ని, వీళ్ళు వేదాంత చర్చలు ఇవి చేయలేరు కాబట్టి వాళ్ళ కోసం ఒక వ్యాపకంగా ఇవి చేస్తున్నాం అనుకుంటారు. అంతేగాని ఇది మనల్ని కూడా పవిత్రం చేసే కార్యాలు ఇవి భగవంతునికి ప్రీతి కలిగించేవి అని భావించరు అనమాట. అట్లా ఏమంటారు? శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు మనకి, భాగవతం 2వ స్కందంలో ఒక శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో ఏమంటారంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా ఈ కల్మషం భక్తుల మధ్య కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎంతగా అయితే దాని నుంచి బయటపడతాడో అంతగా అతడు విశుద్ధ స్థితికి వెళతాడని చెప్పంటారు. అది అంటే ఓకే ఓకే. యాక్చువల్గా దీనికి వివరణ ఏంటంటే, మన తత్వం అంతా కూడా కృష్ణుడు, ఆయన పూర్ణ పురుషోత్తముడు, కృష్ణుడు, కృష్ణ భక్తులు, వాళ్ళతో మనం సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలి, మనం వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ సాధారణంగా వ్యవహారాలు ఎలా ఉంటాయంటే, ఎవరికి సంబంధం లేనట్టుగా, మీకు అర్థమవుతుంది కదా, ఎవరి యొక్క క్షేమాన్ని ఎవరు పట్టించుకున్నట్లుగా, అంటే డీలింగ్స్ అన్నీ కూడా ఇంపర్సనల్గా ఉంటాయి. ఇంపర్సనల్గా ఉండడం అంటే ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం అంతే, నాకు సంబంధం లేదు, నా పని ఏదో నేను చూసుకుంటాను, ఈ ధోరణి, దీన్ని ఇంపర్సనల్ వ్యవహారం అని చెప్పంటారు. అంటే నిరాకార వైఖరి అని చెప్పంటారు. అంటే ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా నాకు అనవసరం లేదు, నేను నా సాధన నేను అంతే, పక్కోడితో నాకు సంబంధం లేదు, అర్థమవుతుంది కదా. లేకపోతే ప్రచారం నాకు సంబంధం లేదు, నేనేదో నా జపం చేసుకుంటాను అంతే. సో ఇది ఇంపర్సనల్ వ్యవహారం అన్నమాట. చాలామంది ఏమనుకుంటే, అందుకే కదా మనకి ప్రాకృత భక్తులు అని చెప్పి మనకి 3 రకాల భక్తుల గురించి చెప్పినప్పుడు, ప్రాకృత భక్తుడు అంటే ఎవరు? నాకు భగవంతుడితోటే సంబంధం, మిగతా వాడితో నాకు సంబంధం లేదనుకుంటాడు వాడు.
న్యూ ఫైట్ మెంటాలిటీ అని చెప్పి అంటారు. సో వాడు ఇంపర్సనల్గా ఉంటాయన్నమాట వాడి వ్యవహారాలు. కానీ కొంచెం పైకి వెళితే మనకు అర్థమవుతుంది, ఓహో అసలు భగవంతుణ్ణి మనం ప్రసన్నం చేయాలంటే ముందు భక్తుల్ని ప్రసన్నం చేయాలి. వాస్తవానికి మనం మనం భక్తులకు సేవకులం అవ్వాలి. భక్తుల యొక్క అందుకే కదా 1000 టైమ్స్ రిమూవ్డ్ అంటారు ప్రభుపాద. గోపీ భర్తృ పదకమలయోర్ దాస 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 దాసానుదాస. ప్రభుపాద దాన్ని ఎలా వివరిస్తారంటే 1000 టైమ్స్ రిమూవ్డ్ సర్వెంట్ అంటారు. సో మన సాంప్రదాయంలో అంటే ఎంత దిగువకు వెళ్ళి మనం సేవకులుగా ఉంటే అంతగా కృష్ణుని యొక్క కృపను మనం పొందుతాం. అలా కాకుండా కృష్ణుడి భగవంతుడు కాబట్టి నేను కృష్ణుడికే నేను సేవ చేస్తాను, మిగతా వాళ్ళతో భక్తులతో నాకు సంబంధం లేదు, మిగతా ఇవి కూడా నేను పట్టించుకోను, చూడండి ఇవన్నీ కాదనమాట. అందుకే ప్రభుపాదుల వారు మనం చూస్తే ఆయన అది కదా మనకు తత్వతః కృష్ణుని అర్థం చేసుకోవడం అంటే ఏమిటి అర్థం? కృష్ణుడు అంటే కృష్ణుడు ఒంటరిగా ఉండడు. కృష్ణుని యొక్క అంతరింగిక శక్తి, ఆయన యొక్క తటస్థ శక్తి, ఆయన యొక్క బాహ్య శక్తి, కృష్ణుని యొక్క విస్తరణలు చూడండి ప్రతీది కూడా. అందుకే భక్తుడు ఏది కూడా నాకు సంబంధం లేదని అన్నాడు అనమాట. ప్రతీది కూడా భగవత్ సంబంధంగా చూస్తాడు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు చూస్తే ఆయన రాజకీయాల గురించి మాట్లాడారు, మనకి ఆయన వ్యాపారం గురించి మాట్లాడారు, లేకపోతే ఈ సైన్స్ గురించి మాట్లాడారు. అన్ని ఆయన ఈ రంగం గురించి మాట్లాడలేదు అనేది లేదనమాట. అన్నిటి గురించి మాట్లాడారు. ఎందుకంటే అన్నీ మనకి సంబంధమే, ఎందుకంటే అవన్నీ కృష్ణుడికి సంబంధించినవి కాబట్టి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తే భక్తుల వైఖరి ఎలా ఉందంటే, నేను జపం చేసుకుంటున్నాను, నేనేదో నాకు భగవద్గీత భాగవతం చదువుకుంటున్నాను, సమాజంలో జరిగే విషయాలు నాకు సంబంధం లేదు అంటే ఇది సరైనది కాదనమాట. లేదా ఇతర భక్తులతో నాకు సంబంధం లేదు, వాళ్ళతో నేను సరిగా వ్యవహరించాను, నాకు ఎలా ఉన్నానో నేను అలా ఉంటాను అంతే. అది అలా ఉండకూడదని చెప్పి ఒక నిమిషం, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్న చేస్తున్నారు, తర్వాత మీ ప్రశ్న తీసుకుంటాను. చెప్పండి. మాయావతులు ఏం చేస్తుంటారు? వాళ్ళు భగవంతుడికి ఆకారం లేదంటారు, కానీ చేసే పనులన్నీ ఏం చేస్తుంటారు? వాళ్ళు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఇవన్నీ చేస్తుంటారు. అవుతుంది కదా. కాబట్టి ఇది చెప్పండి మీ శ్యామానందపురం మీ ప్రశ్న. గోష్ఠి ఆనంది, భజనానంది అంటే అది వేరు. గోష్ఠి ఆనంది, భజనానంది అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి గౌర్ కిషోరదాస్ బాబాజీ ఉన్నారు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క గురువు. ఆయన భజనానంది అంటే ఆయన ప్రచారం చేసేవారు కాదు, ఎవరైనా దగ్గరికి వెళ్తే కొట్టేవారు కూడా గొడుగు పట్టుకొని, చూడండి అర్థవుతుంది కదా. ఆయన ఎందుకంటే ఆయన ఉన్నటువంటి పరిస్థితులలో ఆయన భజనానందిగా ఉండడం ఆయనకి సరిపోయింది. కానీ ఆయన శిష్యుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఆయన గోష్ఠి ఆనంది. కానీ ఆరంభంలో మనం గోష్ఠి ఆనందిగా ఉన్నా అంతిమంగా మనం కూడా భజనానంది అవ్వాల్సిందే ఆరంభంలో. అందుకే మన ప్రచార కార్యాలు విపరీతంగా మనం చేయొచ్చు, కానీ అంతిమంగా మళ్ళీ మన యొక్క వ్యక్తిగత సాధన ఇవన్నీ కూడా మనం అంతిమంగా జీవిత చర్మాంకానికి మనం చేయగలిగింది ఏమిటి? నామజపం చేయగలం. అర్థమవుతుంది కదా. అట్లా అందుకే శ్రీల ప్రభుపాదుల ద్వారా ఏమంటారంటే వర్క్ నౌ సమాధి లేటర్ అంటారు. సమాధి స్థితికి తర్వాత వెళ్తూ కానీ ఒంటరిగా కూర్చొని నువ్వు ధ్యానించడం, రాధాకృష్ణ లీలలు అవన్నీ చివరిలో చెప్తూ కానీ ముందు వర్క్ నౌ, ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని విస్తరణ చేయాలి, ఉద్యమాన్ని, దానికోసం పని చేయి అని చెప్పంటారు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్న ఉన్నాయా? హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రభు, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈర్ష్య, ద్వేషం, అసూయ లేవని అంటారు. మళ్ళీ అదే సమయంలో భగవంతుని పైన అసూయ చెందడం వల్ల భౌతిక ప్రపంచంలోకి వచ్చామంటారు. ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏ క్షణంలో అయితే మనకి భగవంతుని పట్ల అసూయ అనేది ఏర్పడుతుందో, మరి కన్ను మూసి కన్ను తెరిచేటప్పుడు మనం భౌతిక ప్రపంచంలో ఉంటాం, అక్కడ ఉన్నాం. ఇంకా మీకు అర్థమవుతుంది కదా. ఏ క్షణమైతే అది వస్తుందో ఇంకా ఆ క్షణంలో మనం అక్కడ ఉన్నట్టు కాదు, మనం భౌతిక ప్రపంచానికి వచ్చినట్టే. అందుకే కదా మరి చతుష్కుమారులు ఎప్పుడైతే వాళ్ళు వైకుంఠ ద్వారపాలకుల దగ్గరికి వెళతారో, ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి, ద్వారపాలకులు అంటే వాళ్ళు బయట ఉంటారు, వాళ్ళు లోపల లేరు. వాళ్ళు ద్వారపాలకులు అంటే ఎక్కడ ఉంటారు? వాళ్ళు ద్వారానికి బయట ఉంటారు.
ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళ పట్ల భేదభావం చూపించారో వెంటనే వాళ్ళు శపించారు. మీరు భేదభావం చూసేవాళ్ళు ఇక్కడ ఉండకూడదు, మీరు ఎక్కడ ఉండాలి, భూలోకంలో ఉండాలని చెప్పి. మీకు అర్థమవుతుంది కదా మాతాజీ? Yes, Prabhu. ఆ, సో ఆ సందర్భంలోనే ప్రభుపాదులు ఇదంతా వివరిస్తారు. ఈ భక్తుల మధ్య కూడా అసూయ ఉండే అవకాశం ఉందా ఏమిటి, ఈ చర్చ అంతా కూడా ఆ సందర్భంలోనే వస్తుంది. ఈ ఆమ్, ఈ జయ విజయుల యొక్క పతనం గురించి వివరించినప్పుడు వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ చతుష్కుమారులు వాళ్ళు కూడా మరి వారిపై కోపగించుకుని ఉండాల్సింది కాదు, వాళ్ళు వీళ్ళ పట్ల ఈ భావన ఉండాల్సింది కాదు, వీళ్ళకి వాళ్ళ పట్ల ఆ భావన ఉండాల్సింది కాదు. ఆ సందర్భంలోనే ప్రభుపాదులు చర్చిస్తారు. వైకుంఠ వాతావరణంలో అలాంటివి జరగవు, ఇవన్నీ కూడా బయట జరిగాయి అన్నమాట. హరే కృష్ణ. ప్రభుజీ ధన్యవాదాలు ప్రణామాలు. నమస్తే ప్రణామం. ప్రభుజీ సెకండ్ చాప్టర్ లో 69th ఒక్క నిమిషం మాతాజీ, ఒక్క నిమిషం. యానిషా సర్వభూతానాం. ఇది మీరు ప్రజెంటేషన్ ఎక్కడైనా ఆపండి. explain చేశారా ప్రభుజీ? ఎవరు మాట్లాడుతున్నారు అర్థం మేము ఏ కావట్లేదు. విధంగా చెప్పాలి అంటే ఒక్క నిమిషం మాతాజీ. చెప్పండి మాతాజీ. యానిషా సర్వభూతానాం అది ఎలా వివరించాలి అంటున్నారా? ప్రభుజీ మేము ఎక్కడ చెప్పాలి అంటే దాన్ని ఏ విధంగా వివరించాలి? అది భాష్యంలో చాలా స్పష్టంగా ఇచ్చారు శ్రీల ప్రభుపాదులు వారు. మీరు భాష్యం చదవండి, మీకే అర్థమవుతుంది. ఎనివే మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఏమంటారు మీ ప్రశ్న? యానిషా సర్వభూతానాం అనే ఇచ్చారు ప్రభుజీ. అవును. దాంట్లో ఆత్మజ్ఞాని పగలు అంటే యోగి మెలకువతో ఉండును, ఇతర మానవులకి రాత్రి సమయము, యోగికి పగలు సమయము అని వస్తుంది కదా ప్రభుజీ. అవును అవును. అది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది ప్రభుజీ. అదే నేను చెప్పేది ఏంటంటే శ్రీల ప్రభుపాదులు వారు భాష్యంలో చాలా స్పష్టంగా చెప్పారు. చూడండి, నేను చదువుతున్నాను ఇప్పుడు అదే భాష్యాన్ని. 2 తరగతుల తెలివి గల వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు ఇంద్రియ భోగార్థం లౌకిక లాపాల్లో తెలివి గలవారు, ఇంకొందరు అంతరేక్షణ కలవారు అంటే ఆత్మానుభూతి సాధనలో జాగృతమైన వారు. ఇలా 2 రకాల జీవులు ఉన్నారు. అంటే భక్తులు ఏ కార్యకలాపాల్లో అయితే ఆసక్తి కలిగి ఉంటారో లౌకికులు వాటిలో ఆసక్తిని కలిగి ఉండరు. ఆసక్తిని కలిగి ఉండడాన్ని పగలు అని చెప్పారు, ఆసక్తి కలిగి లేకుండా ఉండడాన్ని రాత్రి అని చెప్పన్నారు. అంటే చూడండి, ఇది అలంకారిక భాషలో చెప్పబడింది అనమాట. భక్తులు ఆధ్యాత్మిక జీవనంలో కృష్ణ సంబంధమైనటువంటి కార్యాల్లో జాగృతంగా ఉంటారు, అంటే ఉత్సాహంగా మెలకుగా ఉంటారు. కానీ అభక్తులు ఈ కార్యక్రమాలంటే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి ఆ సమయాల్లో అనాసక్తిగా ఉంటుంది, వాళ్ళకి నిద్ర వస్తుంటుంది అనమాట. చూడండి, కాబట్టి ఇక్కడ అలంకారికంగా చెప్పారనమాట. అంటే భౌతిక విషయాల పట్ల లౌకికులకి ఆసక్తి ఉంటుంది, అంటే భౌతిక విషయాల్లో లౌకికులు మెలకుగా ఉంటారు. కానీ భౌతిక విషయాల్లో భక్తులు ఆసక్తి ఉండదు, అంటే వాళ్ళు నిద్రపోతున్నట్టు. ఇది అలంకారికంగా చెప్పడం. ఆధ్యాత్మిక విషయాల్లో లౌకికమైనటువంటి వాళ్ళకి ఆసక్తి ఉండదు, అంటే ఆ విషయాల్లో వాళ్ళు నిద్రపోతుంటారనమాట. కానీ భక్తులు మెలకుగా ఉంటారు అని అర్థం. మీరు ఒకసారి భాష్యాన్ని చదవండి, ఇంకా చక్కగా మీకు అర్థమవుతుంది. అంతే, అంతకుమించి ఇందులో ఏమీ సంక్లిష్టత ఏమీ లేదు. అర్థమైందా మీకు? హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అంటే భౌతిక విషయాల పట్ల ఆధ్యాత్మికులు నిద్రలో అంటే వాటి పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. అది దాన్ని చెప్పడం కోసం ఆ విధంగా చెప్తారనమాట. అంటే ఇది ఎలాంటిదంటే మనం కూడా వ్యవహారికంగా చూడండి, ఇప్పుడు మనం వ్యవహారికంగా మాట్లాడుతుంటాం అనమాట. ఏమిటంటే నువ్వు నీకు ఆ పని నేను చెప్పినప్పుడు నిద్రపోతున్నావు నువ్వేమన్నా అంటాం కదా. మనం చెప్పాను కదా, మనం చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అంటాం. అంటే నువ్వు జాగృతంగా లేవు, నువ్వు ఉత్సాహంగా లేవు, ఆ సమయంలో ఎలర్ట్గా లేవు అని చెప్పడం. దాన్ని మనం ఆ విధంగా వ్యవహారికంగా మాట్లాడుతుంటాం. అలాగే కృష్ణుడు కూడా వ్యవహారికంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ అలంకారికంగా. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో జయ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.